ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంటారు డాక్టర్లు. కానీ ఆ వెజిటబుల్స్ కూడా హానికరంగా మారుతున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. బెంగళూరులోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన పరీక్షల్లో కూరగాయల్లో హానికారక మెటల్స్, పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించింది. హైదరాబాద్ నగరానికి వచ్చే ఆకుకూరల్లోనూ పురుగుమందులు, హానికర లోహాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మార్కెట్లు, పొలాల నుంచి ఆకుకూరల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సేకరించి టెస్టులు చేసింది. విషపూరిత కెమికల్స్ ఉన్నాయని ఈ పరీక్షల్లో తేలింది. అక్కడ అమ్మే కూరగాయల్లో హానికర సీసం అధిక మోతాదులో ఉందని, ప్రమాదకర పురుగుమందుల అవశేషాలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఆర్గానిక్ పేరుతో విక్రయించే ఆకుకూరల్లోనూ పురుగుమందుల అవశేషాలున్నట్లు తెలిపారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేశామని విక్రయిస్తున్న దొండకాయ, వంకాయ, చిక్కుడుకాయల్లో 9 నుంచి 20 రెట్లు అదనంగా సీసం ఉన్నట్లు చెప్పారు అధికారులు. క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, కాకరకాయ, బీరకాయ, దోసకాయ, మిరపకాయల్లోనూ ప్రమాదకర స్థాయిలో పురుగుల మందు అవశేషాలు, హానికారక లోహాలు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేసిన మోనోకోట్రఫాస్, యూరప్ దేశాల్లోనూ బ్యాన్ చేసిన అసిఫేట్, పిప్రోనిల్ వంటి హానికర రసాయనాల అవశేషాలను గుర్తించారు అధికారులు. ఎవ్రీ టైం కొత్త పెస్టిసైడ్స్ వస్తున్నాయి, కొత్త హెవీ కెమికల్స్ యూస్ చేస్తున్నారు ఫార్మర్స్. దానివల్ల ఏంటి, క్రాప్ అయితే ఓకే పురుగులు లేకుండా ఉంటుంది, కానీ సాయిల్ పాడవుతుంది. పెస్టిసైడ్స్ అనేది వర్మ్స్ రాకుండా అని యూస్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వర్మ్స్ అనేవి కూడా, అంటే ఏవైతే పురుగులు వస్తాయో వెజిటబుల్స్కి, దానికి ఇమ్యూన్ అయిపోతున్నాయి ప్రతిసారి అదే కొట్టడం వల్ల. సో పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు కలిపిన నీటి పరివాహక ప్రాంతాల్లో సాగు చేసే కూరగాయల్లో కెమికల్స్ ఉంటాయని తెలిపారు డాక్టర్లు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కువగా కూరగాయలే పండిస్తుంటారు. ఆ నీటిలో పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు, హానికారక పదార్థాలు కలుస్తాయని అంటున్నారు. కలుషిత నీటితో పండించే కూరగాయల ద్వారా మనుషుల్లోకి ప్రమాదకర కెమికల్స్ అవశేషాలు చేరుతాయని అంటున్నారు. నగరాల్లో ఉండే కాలుష్యంలోనూ హెవీ మెటల్స్ ఉంటాయని, అవి నేరుగా ఈ కూరగాయలపై చేరుతాయని తెలిపారు డాక్టర్లు. ఫ్యాక్టరీల నుంచి వచ్చిన సీవేజ్, చెత్త అంతా కూడా ఆ నీళ్ళలోకి వదిలేస్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఆ పండించడం వల్ల వాళ్ళకేమనిపిస్తుంది, ఫార్మర్స్కి ఎలా ఉంటుందంటే బాగా పండుతోంది, మా పంట బాగా ఉంది అనిపిస్తుంది. కానీ ఫ్రమ్ దట్ రూట్స్ ఆ హెవీ మెటల్స్ కూడా ఆ విధంగానే అబ్జార్బ్ అవుతాయన్నమాట ఆ మొక్కల్లోకి. అండ్ సర్ఫేస్ మీదకి కూడా ఆ ఎయిర్ పొల్యూషన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ వల్ల డిపాజిట్ అవుతుందన్నమాట ఆ హెవీ మెటల్. అండ్ అదే మనం వెజిటబుల్ ఇంటికి తీసుకెళ్ళి వాష్ చేస్తాం, కానీ 1-2 సార్లు వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి అవి పోవు. కూరగాయలకు పురుగు పట్టకుండా ఉండేందుకు మందులు స్ప్రే చేస్తుంటారు. వీటి అవశేషాలు భూమిలోకి కూడా చేరుతాయి. ఈ పురుగు మందుల స్ప్రేతో క్రిమి కీటకాలు నిరోధక శక్తిని పెంచుకుంటాయన్నారు. వాటి నాశనం కోసం ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తారని తెలిపారు. వీటి ద్వారా మనిషి శరీరంలోకి పురుగుల మందు అవశేషాలు చేరి అనారోగ్యానికి గురి చేస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. న్యూరలాజికల్ ఇష్యూస్ రావచ్చండి పెద్దవాళ్ళలో అయితే, లైక్ నర్వ్స్ రిలేటెడ్ న్యూరలాజికల్ డిసార్డర్స్ వస్తాయి, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంకా లివర్ ఇబ్బందులు రావచ్చు. ఆ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఏదో మీరు 1 monthగా తింటున్నారు అలా వెంటనే కనిపించవు. లాంగ్ టైం ఎక్స్పోజర్లో కొన్ని ఇలా కిడ్నీ డ్యామేజెస్ అవన్నీ చూస్తుంటాం అన్నమాట. మేము వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్, లైక్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అక్కడే పండిస్తున్న కూరగాయలు కన్జ్యూమ్ చేస్తున్నారు ఫర్ ఇయర్స్ లాంగ్ అంటే దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ఆల్సో డెవలపింగ్ సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్. కూరగాయలు ఎక్కడ పండించి తీసుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు డాక్టర్లు. కూరగాయలను ఉప్పు నీళ్లు, వెనిగర్ వంటి వాటిలో కొంతసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.